గూగుల్ ఆల్ఫబెట్ ఇంక్ ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత లాభదాయకమైన కంపెనీలలో ఒకటి. దీని వ్యాపార నమూనా చాలా విస్తృతమైనది మరియు విభిన్న ఆదాయ వనరులను కలిగి ఉంది. ప్రధానంగా గూగుల్ తన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని ప్రకటనల ద్వారా సంపాదిస్తుంది, కానీ క్లౌడ్ సేవలు, హార్డ్వేర్, సబ్స్క్రిప్షన్లు మరియు ఇతర పెట్టుబడుల ద్వారా కూడా గణనీయమైన లాభాలను ఆర్జిస్తుంది. 1. ప్రకటనలు అంటే అడ్వర్టైజింగ్ గూగుల్ యొక్క ప్రధాన ఆదాయ వనరు. గూగుల్ యొక్క ఆదాయంలో దాదాపు 80% పైగా ప్రకటనల నుండే వస్తుంది. ఇది గూగుల్ యొక్క కోర్ బిజినెస్ మోడల్. ఈ ప్రకటనల వ్యవస్థ చాలా సంక్లిష్టమైనది మరియు సమర్థవంతమైనది. గూగుల్ సెర్చ్ యాడ్స్ అంటే గూగుల్ యాడ్స్ ఎలా పనిచేస్తుంది? మీరు గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఏదైనా సమాచారం కోసం వెతికినప్పుడు సెర్చ్ ఫలితాల పైన, క్రింద లేదా పక్కన యాడ్ లేదా స్పాన్సర్డ్ అంటే స్పాన్సర్ చేయబడినది అని గుర్తించబడిన లింకులు కనిపిస్తాయి. ఇవే గూగుల్ సెర్చ్ యాడ్స్. ఆదాయం ఎలా వస్తుంది? వ్యాపారాలు తమ ఉత్పత్తులు లేదా సేవలను ప్రచారం చేయడానికి గూగుల్కు చెల్లిస్తాయి. ఇది పే పర్ క్లిక్ అంటే వినియోగదారుడు ఆ ప్రకటనపై క్లిక్ చేసినప్పుడు మాత్రమే గూగుల్ డబ్బు సంపాదిస్తుంది. ప్రకటనదారులు నిర్దిష్ట కీవర్డ్ల కోసం బిడ్ అంటే పాట వేస్తారు. ఏ ప్రకటనపై కనిపించాలో, ఎంత ధర చెల్లించాలో గూగుల్ యొక్క అల్గరిథంలు నిర్ణయిస్తాయి. ఇది బిడ్డు ధర, ప్రకటన నాణ్యత మరియు ప్రకటన యొక్క ఔచిత్యం అంటే రెలవెన్స్ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణ, మీరు ఉత్తమ ల్యాప్టాప్లు అని వెతికినప్పుడు వివిధ ల్యాప్టాప్ కంపెనీల ప్రకటనలు సెర్చ్ ఫలితాలపైన కనిపిస్తాయి. మీరు వాటిలో ఒకదానిపై క్లిక్ చేస్తే ఆ కంపెనీ గూగుల్కు డబ్బు చెల్లిస్తుంది. యూట్యూబ్ యాడ్స్ ఎలా పనిచేస్తుంది? యూట్యూబ్ ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో ప్లాట్ఫామ్. యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నప్పుడు వీడియోల ప్రారంభంలో అంటే ప్రీరోల్లో, మధ్యలో అంటే మిడ్ రోల్లో లేదా చివరలో అంటే పోస్ట్ రోల్లో కనిపించే వీడియో ప్రకటనలు, అలాగే వీడియో పక్కన లేదా కింద కనిపించే డిస్ప్లే ప్రకటనలు, ఓవర్లే యాడ్స్ ఉంటాయి. ఆదాయం ఎలా వస్తుంది? ప్రకటనదారులు యూట్యూబ్లో తమ ప్రకటనలను ప్రదర్శించడానికి గూగుల్కు చెల్లిస్తారు. యూట్యూబ్ క్రియేటర్లు తమ వీడియోలలో ఈ ప్రకటనలను ఎనేబుల్ చేసినప్పుడు ఆ ప్రకటనల నుండి వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని గూగుల్ వారికి చెల్లిస్తుంది. ఉదాహరణకు 55% క్రియేటర్కు, 45% గూగుల్కు. ఇది యూట్యూబ్ను క్రియేటర్లకు లాభదాయకమైన ప్లాట్ఫామ్గా మార్చింది. తద్వారా మరింత కాంటెంట్ ఉత్పత్తి అవుతుంది మరియు ఎక్కువ మంది వినియోగదారులు యూట్యూబ్ను ఉపయోగిస్తారు. గూగుల్ డిస్ప్లే నెట్వర్క్. గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ అంటే జీడీఎన్ యాడ్సెన్స్ ఎలా పనిచేస్తుంది? గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ అనేది లక్షలాది వెబ్సైట్లు, బ్లాగులు మరియు మొబైల్ యాప్ల నెట్వర్క్. ఇవి తమ కాంటెంట్పై గూగుల్ ప్రకటనలను ప్రదర్శించడానికి అనుమతిస్తాయి. వెబ్సైట్ యజమానులు తమ సైట్లలో ప్రకటన స్థానాన్ని గూగుల్ యాడ్సెన్స్ ప్రోగ్రాం ద్వారా విక్రయిస్తారు. ప్రకటనదారులు గూగుల్ యాడ్స్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ డిస్ప్లే నెట్వర్క్లో ప్రకటనలను కొనుగోలు చేస్తారు. గూగుల్ ఈ ప్రకటనలను వెబ్సైట్లు మరియు యాప్లలో ప్రదర్శిస్తుంది. ప్రకటనదారుల నుండి సేకరించిన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని గూగుల్ వెబ్సైట్ యజమానులకు అంటే పబ్లిషర్లకు చెల్లిస్తుంది. మిగిలిన భాగాన్ని గూగుల్ తన దగ్గరే ఉంచుకుంటుంది. ఇది చిన్న వెబ్సైట్లు మరియు బ్లాగ్లకు కూడా ఆదాయాన్ని సంపాదించడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది. 2. గూగుల్ క్లౌడ్. గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ జీసీపీ అంటే గూగుల్ యొక్క వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆదాయ వనరులలో ఒకటి. ఎలా పనిచేస్తుంది? జీసీపీ వ్యాపారాలకు వివిధ క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను అందిస్తుంది. ఇందులో డేటా నిల్వ అంటే స్టోరేజ్, కంప్యూటింగ్ పవర్ అంటే వర్చువల్ మెషీన్స్, డేటాబేసులు, మెషీన్ లెర్నింగ్ టూల్స్ అంటే ఏఐ, ఎంఎల్, నెట్వర్కింగ్ మరియు ఇతర మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటాయి. వ్యాపారాలు తమ అప్లికేషన్లను హోస్ట్ చేయడానికి, డేటాను విశ్లేషించడానికి మరియు కొత్త సేవలను డెవలప్ చేయడానికి ఈ క్లౌడ్ సేవలను ఉపయోగిస్తాయి. ఆదాయం ఎలా వస్తుంది? వ్యాపారాలు తమ వినియోగానికి అనుగుణంగా గూగుల్కు చెల్లిస్తారు, అంటే పే యాజ్ యు గో మోడల్. పెద్ద సంస్థలు మరియు స్టార్టప్లు తమ ఐటీ అవసరాల కోసం జీసీపీని ఉపయోగిస్తాయి. ఇది గూగుల్కు స్థిరమైన మరియు పెరుగుతున్న ఆదాయంగా అందిస్తుంది. 3. గూగుల్ సబ్స్క్రిప్షన్లు, ప్లాట్ఫామ్లు మరియు పరికరాలు. ఈ విభాగం గూగుల్ యొక్క వైవిధ్యభరితమైన ఆదాయ మార్గాలను సూచిస్తుంది. గూగుల్ ప్లే స్టోర్. ఇది ఆండ్రాయిడ్ పరికరాల కోసం యాప్లు, గేములు, సినిమాలు, టీవీ షోలు, పుస్తకాలు మరియు మ్యాగజిన్లను అందించే డిజిటల్ స్టోర్. ఆదాయం ఎలా వస్తుంది? డెవలపర్లు తమ యాప్లను ప్లేస్టోర్లో విక్రయించినప్పుడు లేదా యాప్ల్లో కొనుగోళ్లు అంటే ఇన్-యాప్ పర్చేసెస్ మరియు సబ్స్క్రిప్షన్లు జరిగినప్పుడు గూగుల్ 1% కమిషన్ను తీసుకుంటుంది, సాధారణంగా 15 నుండి 30%. యూట్యూబ్ ప్రీమియం మరియు యూట్యూబ్ టీవీ ఎలా పనిచేస్తుంది? యూట్యూబ్ ప్రీమియం అనేది ప్రకటన లేని వీడియో వీక్షణ, ఆఫ్లైన్ డౌన్లోడ్లు, బ్యాక్గ్రౌండ్ ప్లేబ్యాక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం వంటి ప్రయోజనాలను అందించే నెలవారీ సబ్స్క్రిప్షన్ సేవ.
యూట్యూబ్ టీవీ అనేది కేబుల్ టీవీకి ప్రత్యామ్నాయంగా లైవ్ టీవీ ఛానళ్లను అందించే సబ్స్క్రిప్షన్ సేవ. ఆదాయం ఎలా వస్తుంది? వినియోగదారులు ఈ సేవలను ఉపయోగించడానికి నెలవారీ రుసుము చెల్లిస్తారు. హార్డ్వేర్ ఉత్పత్తులు, హార్డ్వేర్ ప్రోడక్ట్స్ ఎలా పనిచేస్తుంది? గూగుల్ తన సొంత బ్రాండ్ కింద అనేక హార్డ్వేర్ ఉత్పత్తులను రూపొందించి విక్రయిస్తుంది. ఆదాయం ఎలా వస్తుంది? పిక్సెల్ స్మార్ట్ ఫోన్లు, గూగుల్ నెస్ట్ అంటే స్మార్ట్ స్పీకర్లు మరియు డిస్ప్లేలు, క్రోమ్ కాస్ట్, ఫిట్బిట్ మరియు ఇతర స్మార్ట్ హోమ్ పరికరాల అమ్మకాల ద్వారా గూగుల్ ఆదాయాన్ని పొందుతుంది. గూగుల్ వన్ ఎలా పనిచేస్తుంది? ఇది గూగుల్ డ్రైవ్, జీమెయిల్, గూగుల్ ఫోటోల కోసం అదనపు క్లౌడ్ స్టోరేజ్, అలాగే గూగుల్ నిపుణులకు యాక్సెస్, విపిఎన్ వంటి అదనపు ప్రయోజనాలను అందించే సబ్స్క్రిప్షన్ సేవ. ఆదాయం ఎలా వస్తుంది? వినియోగదారులు తమ స్టోరేజ్ అవసరాలకు అనుగుణంగా నెలవారీ లేదా వార్షిక రుసుము చెల్లిస్తారు. 4. ఇతర పెట్టుబడులు, అదర్ బెట్స్. ఆల్ఫాబెట్, గూగుల్ యొక్క మాతృ సంస్థ, అదర్ బెట్స్ అనే విభాగం కింద అనేక వినూత్నము మరియు దీర్ఘకాలిక ప్రాజెక్టులలో పెట్టుబడులు పెడుతుంది. ఎలా పనిచేస్తుంది? ఈ ప్రాజెక్టులు ప్రస్తుతం పెద్దగా ఆదాయాన్ని సంపాదించకపోవచ్చు కానీ భవిష్యత్తులో గణనీయమైన ఆదాయ వనరులు కావచ్చని గూగుల్ ఆశిస్తుంది. ఉదాహరణలు: వేమో, స్వయం ప్రతిపత్త డ్రైవింగ్ టెక్నాలజీ అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు. కాలికో, వృద్ధాప్యం మరియు సంబంధిత వ్యాధులపై పరిశోధన. వెరిలీ, లైఫ్ సైన్సెస్ మరియు హెల్త్ కేర్ టెక్నాలజీ. గూగుల్ ఫైబర్, హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు. గూగుల్ యొక్క వ్యాపార వ్యూహం: వినియోగదారులను ఆకర్షించడం. గూగుల్ సెర్చ్, జీమెయిల్, గూగుల్ మ్యాప్స్, ఆండ్రాయిడ్, క్రోమ్ వంటి అనేక ఉచిత మరియు అత్యంత ఉపయోగకరమైన ప్రొడక్ట్లను అందించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది వినియోగదారులను ఆకర్షిస్తుంది. డేటా వినియోగం: ఈ ఉచిత సేవలు ఉపయోగించేటప్పుడు సేకరించిన డేటాను వినియోగదారుల ప్రాధాన్యతలు, సెర్చ్ హిస్టరీ, లొకేషన్ వంటి వాటిని గూగుల్ తన ప్రకటనల వ్యవస్థను మెరుగుపరచడానికి ఉపయోగిస్తుంది. ఇది ప్రకటనలను మరింత లక్ష్యంగా అంటే టార్గెటెడ్గా మరియు సంబంధితంగా చేస్తుంది, తద్వారా ప్రకటనదారులు ఎక్కువ రాబడిని పొందుతారు. గూగుల్ వ్యక్తిగత సమాచారాన్ని విక్రయించదని స్పష్టం చేస్తుంది. వ్యాపారాల కోసం ప్లాట్ఫామ్లు: గూగుల్ యాడ్స్, గూగుల్ క్లౌడ్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా వ్యాపారాలకు తమ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన టూల్స్ను అందిస్తుంది. ఈ సమగ్ర నమూనా ద్వారా గూగుల్ టెక్నాలజీ రంగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ నిరంతరం కొత్త ఆదాయ వనరులను అన్వేషిస్తుంది.